వేదాల ప్రకారం కాలచక్రం సత్యయుగంతో ప్రారంభమవుతుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర అమావాస్య రోజున సత్యయుగం ప్రారంభమైందని పేర్కొంటారు. కాలచక్రం ప్రారంభమైన తర్వాత 4 యుగాలలో సత్య లేదా కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇప్పటికే ముగిసిపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. ఈ యుగం ప్రారంభమై ఇప్పటికే సుమారు 5000 ఏళ్ల సంవత్సరాలు పూర్తయింది. యుగం మారుతున్న కొద్దీ మానవుల సగటు ఆయు ప్రమాణం కూడా క్షీణించిపోతుంది. సృష్టి వినాశనం రెండూ శాశ్వత పునరావృత ప్రక్రియ అని హిందూ మతం నమ్ముతుంది. యుగానికి యుగానికి మానవుల ఆయులో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. 1000 మహాయుగాలు ఒక కల్పం అవుతాయి. ఇది బ్రహ్మకు ఒక పగలు లాంటిది. ఇలాంటివి 2 కల్పాలు కలిస్తేనే ఒక రోజు. అంటే 86 బిలియన్ సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు అన్నమాట. ఇక సత్యయుగం 17,28,000 ఏళ్లు ఉండగా త్రేతాయుగం 12,96,000 ఏళ్లు సంవత్సరాలు ఉంటుంది. అలాగే ద్వాపరయుగం 8,64,000 ఏళ్లు, కలియుగం 4,32,000 ఏళ్లు ఉంటాయని చెప్తారు. యుగం ప్రారంభాన్ని సంధ్య అని, అంతాన్ని సంధ్యాసన అని అంటారట. ఇక పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునే క్రమంలో మానవుల సగటు ఎత్తు, ఆయు ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వస్తాయట. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి 10,000కు చేరుకుంది. ఇక వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు 125 ఏళ్లు జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపరయుగం ముగిసింది. ఆ తర్వాతే కలియుగం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ యుగం 5,000 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ యుగంలో మానవుడు సగటు ఆయుష్ 100 ఏళ్లు కంటే తక్కువే. ఇక ఈ యుగం అంతమయ్యే నాటికి ఆయు ప్రమాణం 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలోని ఒక శ్లోకంలో చెప్పబడింది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.